కొన్నిసార్లు మన జీవితంలో ఏమవుతుంది తెలుసా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమో 100% ఉంటే 0 or -1% ఉంటాం. అంటే అర్థం కాలేదు కదా. ప్రైజ్ ద లార్డ్. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అనుకుంటున్నావా? నేను నీకోసం ఒక చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నా. ఏంటో తెలుసా, దేవుడు ఇచ్చిన వాగ్దానం టాప్లో ఉంటే నీ లైఫ్ ఎక్కడుంటుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది. అసలు ఏం జరగట్లేదేంటి? దేవుడు వాగ్దానం ఇచ్చి అప్పుడే ఇన్ని మంత్స్ అయిపోయిందే, నా జీవితంలో ఏం జరగట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడికి కావాల్సిన విధంగానే నేను జీవిస్తున్నాను కదా, మరి ఎందుకు ఇలా నా లైఫ్ లో అనుకుంటున్నావేమో. ఈ విషయంలో యోసేపు జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుకి ఇచ్చిన దర్శనాలు లేకపోతే యోసేపుకి వచ్చిన కళలు చూస్తే మీ అన్నదమ్ములందరూ నీకు కాళ్ళ పైన మొక్కుతారు అని ఉంటది. కానీ ఇక్కడ యోసేపు చూస్తుంటే అదే అన్నలు యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తులో అమ్ముతారు. ఐగుప్తులో వచ్చేసి తన ప్రిజన్ లో ఉంటాడు, జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్న సిచ్యువేషన్ కి ఇచ్చిన వాగ్దానానికి ఏమైనా అస్సలు కొంచెమైనా లింక్ ఉందా? కానీ దేవుడు తన పట్ల ఎప్పుడైతే ఆశ్చర్యకరం చేయడం స్టార్ట్ చేశాడో ఆటోమేటిక్ గా తను ఉండాల్సిన స్థానాన్ని తను పొందుకున్నాడు. అలా నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎక్కడో ఉండొచ్చు, బట్ నీ పొజిషన్ చాలా చిన్నగా ఉండొచ్చు. డోంట్ వరీ, నీ స్థితి గురించి ప్రార్థన చేయి, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్.